Hello, my dear student. Present I am explain continuous probability distribution. కంటిన్యూస్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో మనం కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ మనము ప్రాబ్లమ్స్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. యు సీ ద వాట్ ఈస్ ద కంటిన్యూస్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్. కంటిన్యూస్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ మీన్స్ ఇక్కడ మనకు ఎక్స్ యాక్సిస్ అనేది ఉంది, ఇక్కడ వై యాక్సిస్ అనేది ఉంది. సో దిస్ ఈజ్ ద కర్వ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద గాషియన్ సిగ్నల్. ఓకే, మనకేమి ఇది ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ అనుకున్నట్లయితే ఈ సిగ్నల్ అనేది కంటిన్యూగా ప్రతి పాయింట్ దగ్గర ఏదో ఒక సమ్ యాంప్లిట్యూడ్ అనేది ఉంటుందన్నమాట. యాంప్లిట్యూడ్ అంటే వై యాక్సిస్ మీద రిప్రజెంట్ చేసేదాన్ని యాంప్లిట్యూడ్ అంటారు. ఎక్స్ యాక్సిస్ మీద రిప్రజెంట్ చేసేదాన్ని ఏమంటారంటే ఫ్రీక్వెన్సీ అంటారు, లేదా సమ్ వేరియబుల్స్ అని కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ప్రతి పాయింట్ దగ్గర ఇప్పుడు ఏ ఉందనుకోండి, ఇది ఏ పాయింట్ అనుకున్నట్లయితే ఏ పాయింట్ 1, ఏ పాయింట్ 2, ఏ పాయింట్ 3 ఇలాగా ప్రతి పాయింట్ దగ్గర యాంప్లిట్యూడ్ అనేది ఉంటుందన్నమాట. ప్రతి పాయింట్ దగ్గర యాంప్లిట్యూడ్ కంటిన్యూగా ఉండాలి. అంటే డిస్కంటిన్యూ కాకుండా కంటిన్యూగా ఉంటే దాన్ని ప్రాబిలిటీ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఓకే, ఈ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్లో కొన్ని ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫంక్షన్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నట్లయితే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏ కామ బి మధ్య ఈ సిగ్నల్ ఏదైతే ఈ వేవ్ ఫామ్ ఏదైతే ఉందో యాంప్లిట్యూడ్ సమ్ ఫ్రీక్వెన్సీ గల ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ వచ్చి మనకి ఏ నుంచి బి వరకు ఉంటుంది. కాబట్టి ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే దిస్ ఇస్ ద ప్రాబిలిటీ ఎప్పుడు కూడా 1కి ఈక్వల్గా ఉంటుంది. ఓకే, ఇది ఏ టు బి. ఒకవేళ ఇన్ కేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ, బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ అయితే ఏ ప్లేస్లో బి ప్లేస్లో ఇన్ఫినిటీస్ తీసుకుంటారు. దట్ ఈజ్ ఈక్వల్ టు 1. దీనిలో ముఖ్యంగా మనకు మీన్ వాల్యూ కనుక్కోవడం కానీ, వేరియన్స్ కనుక్కోవడం కానీ, స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయడం కానీ ఉంటుంది. సో మీన్ వాల్యూ కనుక్కోవాలి. సో మీన్ వాల్యూ అంటే అది మీన్ అనే వాల్యూ మీకు ఆల్రెడీగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోస్, అవి చూసుకోండి. సో మీన్ వాల్యూ ఏమి మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఈ ఫామ్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే వేరియన్స్ కావాలంటే ఏమి, సో ఎక్స్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. మ్యూ అంటే ఇక్కడ వచ్చిన మీన్ అనేది సబ్ట్రాక్ట్ చేసుకుంటాం, దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకు వేరియన్స్ వస్తుంది. ఈ వేరియన్స్ని మనము రూట్ వేసినట్లయితే మనకు స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది. స్టాండర్డ్ డీవియేషన్. సో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్. చూడండి, ఇక్కడ మనకి ప్రాబ్లం అనేది మనకి ఇచ్చాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2e⁻x అన్నాడు. ఇన్ బిట్వీన్ ఏమన్నాడు, 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 2 అన్నాడు. ఫైండ్ మీన్ కనుక్కోమన్నాడు. ఏం కనుక్కోమన్నాడు, మీన్. సో మీన్ ఫార్ములా ఆల్రెడీగా మనకు తెలుసు. మీన్ వాల్యూ ఏమి, దిస్ ఈజ్ ద ఫార్ములా. ఏమి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఇచ్చాడు కాబట్టి మీన్. సో మీన్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ లిమిట్స్ ఏముండే మనకి 1 to 2 ఇచ్చాడు కాబట్టి 1 to 2 ఏమిది ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏముంది ఇక్కడ 2e⁻x dx. 2e⁻x dx. సో ఇది ఎలా ఉంది మనకు, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అనమాట. ఏమిది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. సో 2 అనేది కాన్స్టెంట్ పక్క పెట్టేస్తే 1 to 2 x ఇంటూ e⁻x dx. ఓకే, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మనకు ఆల్రెడీగా తెలుసు కదా. ఏమి, ఐలెట్ ప్రకారం ఇది ఆల్జిబ్రిక్, ఇది ఎక్స్పోనెన్షియల్ కాబట్టి ఐలెట్లో ఏది ఫస్ట్ వస్తుంది, ఎక్స్ అనేది వస్తుంది. ఆల్జిబ్రిక్ కాబట్టి ఇది ఎక్స్పోనెన్షియల్. ఐలెట్లో ఎక్స్ అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి ఎక్స్ రాసుకుంటాం. దీన్ని ఇంటిగ్రేట్ చేయండి. e⁻xని చేస్తే మైనస్ e⁻x. దీన్ని డెరివేటివ్ చేయండి. ఎక్స్ని చేస్తే 1, e⁻xని చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ e⁻x. సో ఇవి రెండు ఏం చేస్తారు, ఇంటూ చేస్తారు. ఓకే, ఇక్కడ ప్లస్ మైనస్. సో కాబట్టి దాట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫైనల్గా ఏమొస్తుంది, ఇది ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ e⁻x. ఓకే, మైనస్ e⁻x మైనస్ e⁻x. ఓకే, సో లిమిట్స్ ఏముండే మనకు 1 to 2. దట్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. -2 e⁻2 e⁻2 మైనస్ లోయర్ లిమిట్. లోయర్ లిమిట్ ఏముంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 1 పెడితే ఇక్కడ ఏమొస్తుంది, -1 ఇంటూ e⁻1 e⁻1. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమొస్తుంది, -3e⁻2 ప్లస్ e⁻n మైనస్ e⁻n క్యాన్సిల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద మీన్ వాల్యూ అనేది వచ్చేసింది అనమాట. ఓకే, సో I will explain another problem. Hello my dear students, see the another problem.
ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫర్ 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 1 అన్నాడు. ఫైండ్ కే కనుక్కోమన్నాడు, మీన్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఫస్ట్ కే కనుక్కోవాలి. కాబట్టి కేక్ ఫార్ములా ఏంటంటే మనకు దీనికి ఇంటిగ్రేట్ చేసి, అంటే ఏ విధంగా లిమిట్స్ ఏముంటాయి మనకు 0 to 1, ఓకే, కే ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, ఓకే, డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. ప్రాబిలిటీ ఎప్పుడు కూడా ప్రాపర్టీస్ చూడండి, ఇక్కడ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దానికి ఈక్వల్ అవుతుంది అనమాట. సో కే వాల్యూ కనుక్కోవాలి. సో ఇంకేం చేస్తారు మరి, ఇంటిగ్రేట్ చేయండి. కే ఇంటూ 1 చేస్తే ఎక్స్, ఎక్స్ స్క్వేర్ చేస్తే ఎక్స్ క్యూబ్ బై 3. సో లిమిట్స్ ఏమి 0 to 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో కే ఇంటూ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 1 మైనస్ 1 క్యూబ్ అంటే 1/3, 1 క్యూబ్ అంటే 1 వస్తుంది. 0 పెడితే లోయర్ లిమిట్ 0 అయిపోతుంది. 1 దట్ కే ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు 3 1 జా 3, 3లో 1 తీసేస్తే 2 అవుతుంది. ఏమిది 2/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో కే ఈజ్ ఈక్వల్ టు ఏముంది 3/2. సో కే వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, మనం మీన్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మీన్ వాల్యూ ఆల్రెడీగా మనకు ఫార్ములా తెలుసు. సో మీన్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్స్ ఏమి ఇక్కడ 0 to 1. కే వాల్యూ మీకు 3/2 తెలుసు కాబట్టి ఇక్కడ 3/2, 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, మనకి ఎక్స్ ఇంటూ కదా, ఇక్కడ మీన్ అంటే ఏమి ఎక్స్ ఇంటూ కాబట్టి సో ఇక్కడ ఎక్స్ రాసుకుంటారు. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తారు, ఇంటర్నల్గా మల్టిప్లై చేయండి. 0 to 1 3/2, ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఓకే, సో ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2, ఎక్స్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ ఎక్స్ స్క్వేర్ చేస్తే ఏమి ఎక్స్ క్యూబ్ బై 3. సో లిమిట్స్ ఏమి మనకు 0 to 1, 0 to 1. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2, 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 స్క్వేర్ అంటే 1/2 మైనస్ ఇది 1/3. లోయర్ లిమిట్ అంతా 0 అయిపోతుంది కాబట్టి అవసరం లేదు ఇంకా. ఓకే, సో 3/2 ఎల్సిఎం ఏమి 2 3 జా 6, 3 minus 2 that is equal to 3/2 into 3 minus 2 means 1/6. that is equal to ఏం వస్తుంది మనకు 3 1 జా 3 2 జా that is equal to 1/4. దిస్ ఈజ్ ద మీన్ వాల్యూ అనమాట. సో ఈ విధంగా మనం కంటిన్యూస్ అంటే ఇలా ఇంటిగ్రేషన్ చేసి మనం ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. I will explain another problem.